క్వీర్ బంధు సంస్థకు సంబంధించిన ముకుందమాల గారిని చైర్. దీనికి ఈ సినిమా సక్సెస్ అవ్వటం కోసం సహకారం అందించిన వాళ్ళని పిలిచి వాళ్ళని గౌరవించుకునే అవకాశం మాకు ఇవ్వటం కోసం పిలిచే కార్యక్రమం మీరు చేయాలని కోరుతున్నాను. అంటే వాళ్ళందరినీ ఒకసారి గౌరవించుకుందాం, ఆ తర్వాత వాళ్ళ మాట అనేసిన తర్వాత కంక్లూడ్ చేద్దాం అన్నది నా కోరిక అండి. ఓకేనా? ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనం ట్రయల్ లాంచ్ ఇదే వేదిక మీద చేసాము. ఆ ట్రయల్ లాంచ్ చేసినప్పుడు చాలా టెన్షను, ఈ మూవీ ఎట్లా అవుతుంది ఏంటి అని ఒక దీంతో ఉన్నాము. కానీ 19వ తారీఖుని ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళినప్పుడు స్పందన చూస్తే మేము ఎప్పుడు అంత ఘనంగా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. కొద్దిగా భయంతోనే ఉన్నాము. అలాంటిది 3 రోజులు అన్ని హాల్స్ హౌస్ఫుల్ అయింది. అది దేనికి సూచిక అంటే మన సార్ చెప్పినట్టుగా కమ్యూనిటీ వాళ్ళే కాకుండా నార్మల్ పబ్లిక్ కూడా వచ్చి మాకు టికెట్ కావాలి ఆ సందర్భం వచ్చింది. దీనికి సక్సెస్కి వెనకాల కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు లేకపోతే మేము ఇది సక్సెస్ చేసి ఉండేవాళ్ళకి కాదు. అందువల్ల వాళ్ళకి చాలా మేము కృతజ్ఞత చెప్పుకోవాలి. అందులోని రాధిక చారిటబుల్ ట్రస్ట్ రాధిక ఫౌండర్ గారు ఈరోజు రాలేకపోయారు. వాళ్ళ సిస్టర్ అశ్విని గారు వచ్చారు, తను కూడా పార్ట్ ఆఫ్ ట్రస్ట్. ఆమెను వచ్చి ఇక్కడ పిలిచి ఇచ్చేస్తాం రండి, కొన్ని మాటలు మాట్లాడేసి మేము పిలిచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్లీజ్ కమ్ ఆన్. అండర్ ప్రివిలేజ్డ్ మేడం ఒక్క నిమిషం. ప్లీజ్ కూర్చోండి. సో మేడం గారికి శాలువా కప్పవలసిందిగా ఎల్వి గారిని, ఆనంద్ చక్రపాణి గారిని కోరుతున్నాను. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలందరికీ కూడా ఈ సినిమా చూపించాలి. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న బయాస్ కానీ లేకపోతే ప్రెజుడిస్ కానీ పోవాలి అని ముందుకు వచ్చిన సంస్థ. యా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీలాంటి సంస్థలు ముందుకు రావాలి, అప్పుడే మంచి సినిమాలు థ్రైవ్ అవుతాయి. ఇలాంటి సినిమా లాస్ట్ పర్సన్ వరకు వెళ్ళాలి అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నా రిక్వెస్ట్ సౌమ్య గారు, స్వాతి గారు అన్నపూర్ణ భాస్కరి ఫౌండేషన్ నుంచి వాళ్ళు కూడా పిల్లలకి టికెట్స్ వాళ్ళ ఫ్యాక్టరీలోని వాళ్ళు 2 ఫ్యాక్టరీస్ నడిపిస్తున్నారు. 2 ఫ్యాక్టరీస్ని అందరు వర్కర్స్ని ఈ సినిమాకి పంపించి వాళ్ళే స్పాన్సర్ చేసి ఈ సినిమా చూపించడం జరిగింది. దానివల్ల ఇంకా వర్కర్స్లో కూడా చాలా అవగాహన, వాళ్ళకి అవకాశం ఉండదు సినిమాకి వెళ్ళాలనుకో, వాళ్ళకి టైం ఉండదు. బట్ అలాంటి వాళ్ళకి వాళ్ళ వర్క్ అంతా పక్కన పెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి వర్కర్స్ అందరినీ స్పాన్సర్ చేసి ఈ సినిమా చూపించడం వాళ్ళకే కృతజ్ఞతలు చెప్తున్నామండి. సో ద యంగ్ డైనమిక్ డ్యూయో ఇద్దరికి శాలువలతో సత్కరించవలసిందిగా మా ఎల్వి శ్రీరామ్ గారిని, ఆనంద్ చక్రపాణి గారిని కోరుతున్నాను. తమ కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జెండర్ సెన్సిటివిటీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ముందుకు వచ్చిన ఆర్గనైజేషన్స్కి
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ యా యా రోటరీ క్లబ్ నుంచి రామలింగారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలకి సినిమా చూపించాలని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు ఈవినింగ్ చెక్ అందిస్తున్నారు నాకు. రామలింగారెడ్డి గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. గీత సెక్రటరీ ఆఫ్ కీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలందరినీ ఒక 160 మందిని ఈ సినిమా చూడడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని లెక్చర్స్ ఇచ్చి సినిమా హాల్స్కి పంపిస్తున్నారు చూడడానికి. దానివల్ల కూడా చాలా అవగాహన వస్తుంది. గీతా గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సో ఈరోజు మా టీం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా కలుస్తున్నాము. తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఫిల్మ్ చూపించాలి అనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్లీజ్ మ్యామ్. ఈరోజు గీతా గారు సడన్గా ఆలోచించుకొని ఇప్పుడే చెక్ తీసుకొచ్చారు పిల్లలకి స్పాన్సర్ చేయడానికి, స్కూల్కి తీసుకెళ్ళి షో చూపించడానికి అని చెప్పేసి. చాలా థ్యాంక్స్ అండి గీతా గారు. కూర్చోవాలి. Sit, Geeta. Sit first. You want to take photo with your fan, no? Your fan of artist. That's Anna. నీ ఫ్యాన్ అంటే ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు మేడం. మిస్టర్ రాలేదు, మీరు వచ్చారు మీటింగ్ నుంచి వచ్చారు. అసోసియేషన్ ఆఫ్ So ma'am wants to say a word, please. Good morning to all. Every movie we see, they bring out the atrocities towards women, and almost they show the vulgarity rather than the pain and emotions behind that. And this is the first time a craftsman like Shri Sunil Reddy Garu, hats off to this person who has actually focused on the pain and the emotional aspects of women. I will only say women, whomsoever it is. So, so it's an eye-opener for all the educational institutions. And as a member of teacher fraternity, I would request her to bring out more films like this and a documentary of scientific meaning behind why this is happening. That would be really a support to all the teachers
who teach actually the anatomy in their biological science classroom. So I will be waiting for another picture, a beautiful picture from sir. And I would also request Sri Sunil Reddy Garu to teach teachers, lecturers and students how to make films and how to direct films like this, so that the society will remove the stigma against any person who has the right to live in this society. Thank you so much. Thank you very much, man, for such kind words and encouraging words. I request. Now I request Abita and Swarna. They are from Association of Business Leaders. Only one day before only we met them in their event. They felicitated me and the director also for promoting this movie and for taking this movie as a director. So immediately they came and they watched the movie. On the spot, she sponsored for 20 members. So today they are with us. Please come on dais, ma'am. Gestures from the civil society will really empower filmmakers like me. Sir, please. Please, ma'am, please. Please. Thank you very much for your kind support. Thank you, ma'am. And finally, I request my friend and supporter, Mr. Sandeep Jain Garu, to just. Please. Thank you very much, sir. Please come over once to take the honor. He's a media person, and more than that, a great human being. And I am very happy to have met sir. And thank you very much for the support for the cause, sir. And thank you very much, sir. Yeah, thank you. Now, finally, I request the person behind the entire campaign, Mukunda Mala Garu, to take the honors. క్వీర్ బంధు అనే సంస్థని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏమిటంటే, మేడం గారి వాళ్ళ బాబు తను ట్రాన్స్జెండర్ అని గుర్తించిన తర్వాత సపోర్ట్ ఇస్తూ ఆ అమ్మాయి కోసం తన ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డ ఒక రోల్ మోడల్. ఇలాంటి పేరెంట్స్ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్లో ఒక్క ట్రాన్స్జెండర్ కూడా ఉండరు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ చాలా వరకు రావడానికి ట్రాఫిక్ కానిస్టేబుల్గా కానీ, మెట్రోలో కానీ, హైడ్రాలో జాబ్స్ రావడం కోసం మేడం గారు కృషి చేశారు. బికాస్ ఆఫ్ హర్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇప్పించడం కానీ, అన్నిటి విషయంలో కానీ క్వీర్ బంధు అనే సంస్థ స్థాపించి అలాంటి పేరెంట్స్ అందరినీ ఒక అసోసియేషన్గా కూడగట్టుకొని తీసుకొని వచ్చారు. షీఈస్ అ బిగ్ ఫోర్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అసోసియేటెడ్ విత్ యూ, మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. సో ఇలాంటి మదర్ కావాలి ప్రతి ఇంట్లో. ఇలాంటి ఒక సపోర్టింగ్ మదర్ ఉంటే ఏ కూతురు ఏ కొడుకు కూడా కష్టపడరు అని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇలాంటి రోల్ మోడల్స్ రావాలి అనే ఈ సినిమాని మనం తీయటం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. జస్ట్ ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్స్ ఫ్రమ్ యూ. విల్ క్లోజ్ దిస్. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన సునీల్ కుమార్ రెడ్డి గారికి అయితే తక్కువే. అందుకని ఎన్నిసార్లు మాట్లాడతాను అన్నిసార్లు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఇన్ని ఇది పడుతున్నా సరే మన బ్రిటిష్ కాలంలో వీళ్ళందరినీ దూరం పెట్టారు. అది మన ఇతిహాసాలు ఉన్నది. వాళ్ళు దూరం పెట్టారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా చట్టాలు మార్చారు. ఈ చట్టం మాత్రం మార్చలేదు.
ఈ 377 సెక్షన్ కింద వీళ్ళందరినీ ఒక క్రిమినల్స్గా చేసి వాళ్ళందరినీ దూరం పెట్టి అన్నీ చేశారు. కానీ 200 ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు, ఎవరు మార్చలేదు. నేను 2012 నుంచి మా బాబు 2005లో బయటకు వచ్చినా సరే నేను ఇంకా జాబ్ చేయడం వల్ల వాటి వల్ల నేను బయటకు రాలేకపోయాను. తను ఎప్పుడైతే MBBS చేసి బయటకు వచ్చిందో అప్పుడు నేను ధైర్యంగా నేను మా బాబు ఇద్దరం బయటకు వచ్చాను. 2012 నుంచి ఈ పిల్లలకి మేము చేస్తూ వస్తున్నాం, కానీ మేము ఎక్కడ వాయిస్ తీయలేకపోయాం. ఎందుకు వాయిస్ తీయలేకపోయాం అంటే అక్కడ చట్టం లేదు. చట్టం ఉంటే మనం వాయిస్ తీయొచ్చు, చట్టం లేకుండా ఎవరిని వెళ్ళి ఏమడుగుతాం? ఆ విధంగా ఎంతో తపన ఉన్నా సరే ఏదో చిన్నగా వాళ్ళ సూసైడల్ టెండెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడడము, పేరెంట్స్తో మాట్లాడము, ఇవన్నీ మాత్రమే చేసాం కానీ చట్టంలోని మార్పులు తీసుకురావడానికి మీ వల్ల కాలేదు. చాలా పిటిషన్స్ వేసి అన్నీ చేసి 2019లో చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత 1 year ఎవ్వరు ఏం మాట్లాడలేదు. అప్పుడు ఇంకా మనం దూరాలు అన్నట్టుగా 2020లోనే గవర్నమెంట్కి వెళ్ళి దూరిన తర్వాత ఎక్కడ వివక్ష రాలేదు, ఎక్కడ డిస్క్రిమినేషన్ రాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మేమున్నాము మేము చేస్తాం. ఆ విధంగా ఉండడం వల్లనే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా, అంతకుముందు కూడా అయ్యింది, మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా చాలా అభివృద్ధులు అయ్యాయి. అదే 38 మందికి ట్రాఫిక్ అసిస్టెంట్లో తీసుకున్నారు, 20 మందిని మెట్రోలో తీసుకున్నారు, 16 మందిని హైడ్రాలో తీసుకున్నారు, ఉస్మానియా హాస్పిటల్లోని ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు, ఇంకా 33 డిస్ట్రిక్ట్లో కూడా క్లినిక్ స్టార్ట్ చేసి ఇవన్నీ అయ్యే సందర్భంలోని ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీ జరుగుతూ ఉన్నప్పుడు మన సునీల్ కుమార్ రెడ్డి గారు రావడము, ఈ యొక్క మూవీ తీయడము చాలా 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 కమ్యూనిటీకి అదృష్టం అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా కూడా అవన్నీ ఇంకా ముందుకు జరగాలంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్ ఒక్కటే చేస్తే సరిపోదు కదా. ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఒక స్కూల్స్లో కానీ, ఒక పేరెంట్స్ కానీ, జడ్జెస్కి కానీ, పోలీసులు కానీ ప్రతి ఒక్కరికి చాలా 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 అవేర్నెస్ వస్తుంది. దానికి ఇది ఒక ఆయుధంలాగా మనకి పనిచేస్తుంది. అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ఆయుధము మన గవర్నమెంట్ ఇచ్చేది, ఒక సొసైటీ ఇచ్చేది, వీళ్ళన్నీ కలుపుకొని ఈ పిల్లలందరూ తప్పకుండా ఒక డిగ్నిటీతో ఉంటారు, తర్వాత ఒక సేఫ్ ప్లేస్లో ఉంటారని చాలా చాలా నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సునీల్ రెడ్డి గారికి. ఈ పిల్లలు కమ్యూనిటీ నుంచి వచ్చి ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్లేదు, వాళ్ళ అనుభవంతో యాక్ట్ చేసిన చాలా బాగా యాక్ట్ చేశారు. హిమ కానీ, సన్నా కానీ, విష్ణు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారన్నమాట. మా వంశీ కూడా అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నిన్న సజ్జనార్ గారు కూడా సినిమా చూశారు, అప్రిషియేట్ చేశారు. అండ్ అలాగే అందరు పోలీస్ ఆఫీసర్స్కి, పోలీస్ స్టేషన్స్కి కూడా సార్ పంపిస్తానన్నారు. సీఎం గారికి కూడా సినిమా చూడాలని అందరూ రికమెండ్ చేద్దామని అనుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫర్ ద ప్రెస్ యూ హ్యావ్ టు మూవ్ ఇట్. He wants to, 1 minute. So my name is again Ramalinga Reddy from Rotary Club of Hyderabad Mega City. It comes under Rotary District 3150. ఇది across Telangana and Telugu both states లో ఉన్నది. నేను మూవీ చూశాను. This is really heart touching and ద రూట్ కాజ్ అనేది ఏంటో చక్కగా చూపించారు దర్శకులు అండ్ ద ఎంటైర్ టీమ్. రియల్గా ఐ సెల్యూట్ టు ఎవ్రీ యాక్టర్ హియర్, ఎస్పెషల్లీ శ్రీరామ్ గారు. అసలు రియల్గా ఒక జడ్జిమెంట్, ఒక జడ్జి హోదాలో చాలా బాగా మంచిగా అనిపించింది మూవీలో. ఈ కాజ్ని తప్పనిసరిగా రోటరీ క్లబ్, మా క్లబ్ తరపున ముందుకు తీసుకెళ్తూ, ఇంకా ప్రపంచంలో 220 దేశాల్లో రోటరీ ఉన్నది. సో దీన్ని అన్ని రకాలుగా అందరికీ కూడా మెసేజ్ వెళ్ళేటట్లు మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను సార్. అలాగే అబ్దుల్ కలాం గారి విజన్లో భాగంగా దీనిని మాకు ఒక ఫౌండేషన్ కూడా ఉన్నది. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతి యూత్కి కూడా ఇది చేరాలి కాబట్టి, వారి ఆశయం కాబట్టి సునీల్ కుమార్ రెడ్డి గారిది, దీన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని నేను ఆలోచిస్తున్నాను. ఇంకొకటి, నేను పనిచేసే కార్పొరేట్ సంస్థ ఒక 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాను. ఆ కమ్యూనిటీ లెవెల్ కూడా స్క్రీనింగ్ వారితో మాట్లాడినప్పుడు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇది ఇంత మంచి గొప్ప సినిమా మన ముందుకు ఈరోజు రావడము, మంచి మెసేజ్తో రావడము అదృష్టము. దీనిని ఎంతో త్వరితగతిలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకెళ్ళడానికి రోటరీ క్లబ్ తరఫున
మా శాయశక్తుల కృషి చేస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.